నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ ఇతర పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అందుకు తగిన వ్యూహాలను కూడా రచిస్తోంది. ఇప్పటికే గెలుపుకు దూరంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టిన జగన్ కొత్త అభ్యర్థులను వేటలో పెట్టారు. గెలుపుకు అవకాశం ఉన్న అభ్యర్థులు తారసపడగానే టికెట్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుండగా అందులో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ చాలా వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఈ లెక్కన దాదాపు 85 స్థానాల్లో సిట్టింగ్లను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దూరం అవుతాయి. దీన్ని ముందే గ్రహించిన జగన్ కాపు ఓటు బ్యాంకు గాలం వేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమవుతుంది. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైసీపీలో చేరినా ఎన్నికల్లో పోటీకి ఆయన మొగ్గు చూపటం లేదు. దీంతో ఆయన కుమారుడు ముద్రగడ చెల్లారావుకు వైసీపీ టికెట్ కేటాయించేందుకు చర్చలు జరుగుతున్నాయి. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంతో ఆమీ తూమీ అన్నట్లుగా వ్యవహరించి వైసీపీకి మిత్రుడిగా మారిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా యాక్టివ్ కాలేదు. కానీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జిల మార్పు సందర్భంగా ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొడుకు చెల్లారావు రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ దొరికితేనే ఆయన పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇన్ఛార్జిల మార్పుపై కాకరేగుతోంది. ఈ తరుణంలో ముద్రగడ చెల్లారావును కాకినాడ ఎంపీగా లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోటవాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం సీటులో ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా ముద్రగడ చెల్లారావుకు టికెట్ కేటాయించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అర్ధబలం ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉండే అవకాశాలున్న తరుణంలో దీనిపై 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం కూడా కనిపిస్తోంది.